రియల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్. హరీష్ రావు వ్యాఖ్యలు అసత్యమన్న జగ్గారెడ్డి. సాగర్, శ్రీశైలం కాంగ్రెస్ హయాంలోనే నిర్మాణం జరిగిందని వెల్లడి. ఇరిగేషన్ పై హరీష్ రావు ప్రవర్తన హాస్యాస్పదమని వ్యాఖ్య. బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరగలేదని విమర్శ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అంబటి రాంబాబు ఆరోపణలు. అసెంబ్లీ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం కోరిన అంబటి, ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం అన్యాయమని విమర్శ. రాయలసీమ రైతుల జీవనాధారం లిఫ్ట్ ప్రాజెక్టేనని వ్యాఖ్య. సంక్రాంతికి కోడి పందాలు తప్పవన్న రఘురామకృష్ణంరాజు. ఈసారి సంక్రాంతి మరింత ఘనంగా జరుగుతుందని వ్యాఖ్య. సాంప్రదాయంలో భాగంగానే కోళ్ల పోటీలు ఉంటాయని స్పష్టం. అమలాపురంలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్. కృష్ణా జలాల హక్కులపై హరీష్ రావుకు కవిత ప్రశ్నలు. జూరాల ప్రాజెక్టు మార్పుపై వివరణ కోరిన కవిత, నీటి విధానాల వల్ల రైతులకు నష్టం జరిగిందని ఆరోపణ. వాస్తవాలపై సమాధానం చెప్పాలని డిమాండ్. కృష్ణా జలాలపై హరీష్ రావు వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్. నీళ్లు సముద్రంలో కలిసిపోతున్న వాస్తవాన్ని విస్మరించారని విమర్శ. నీటి సమస్యను రాజకీయ లబ్ధికి వాడొద్దన్న సోమిరెడ్డి. ఇరు రాష్ట్రాలు చర్చలతో పరిష్కారం కనుగొనాలని సూచన. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పన్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు దాన్ని ఆపేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ రైతులకు జీవనాధారమని, రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం అన్యాయమన్నారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం. గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా. కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. తెలంగాణ వాళ్ళు వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ధర్మం ప్రకారం నడవలసినటువంటి విషయాన్ని కూడా లాలూచి కుస్తీలు చేసి చంద్రబాబు నాయుడు గారు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్లు హరీష్ రావు చెప్పడం అసత్యమని మండిపడ్డారు. స్వాతంత్ర్యం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని గుర్తు చేశారు. ఇరిగేషన్ అంశంలో తనకి అన్ని తెలుసన్నట్లు హరీష్ రావు ప్రవర్తించడం హాస్యాస్పదమని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు నిజమైన న్యాయం జరగలేదని వాళ్ళ పార్టీ ఆఫీస్లో ప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వడము, అసలు నిన్న మరి అసెంబ్లీలో ఎందుకు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒక ప్రశ్న. అది ఒకటి ఓవరాల్గా అయితే ముఖ్యంగా యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్గా మా పార్టీ, మా గవర్నమెంట్ రాష్ట్రంలో నేను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, ఉత్తమ్ రెడ్డి గారు మాట్లాడినాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత, ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత, ప్రధానంగా ఈరోజు నేను మా పిఆర్ఓ హరిని అడిగిన ఫోన్ చేసి, రాత్రి కానీ పొద్దున కానీ ఏంది ఫీడ్బ్యాక్ ఏంది, నేను అన్నీ కూడా వింటున్నా, కొంత కన్ఫ్యూజ్ అవుతున్నా. అందులో ఈరోజు హరీష్ రావు ఆయన దాదాపు లైవ్లు అన్ని ఛానళ్ళ లైవ్లు చూసిన, దాదాపు 1.5-2 గంటల లైవ్స్ వచ్చినాయి. ఆయన ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏమేమో చేసినాం అని ఏదో మాట్లాడుతున్నాడు. నేను మా హరికి అడిగిన, అది ప్రెస్ మీట్ నాకేం అర్థం కాలేదు, హరీష్ రావుది బాగానే చూసిన, ఇది నా బుర్రకి ఎక్కలేదు, అసలు ఏంది సంగతి, ఏది అసలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, ఈరోజు హరీష్ రావు మాట్లాడింది, ఇందులో ఏది కరెక్టు ఏది రాంగ్? సరే, ఇక వాళ్ళేమో వీళ్ళు అందరూ లెక్కలు చెప్తున్నారు, ఏది కరెక్టు ఏది రాంగు
యాజ్ ఏ పిఆర్ఓగా నీ అభిప్రాయం ఏంది, అసలు ఏది కరెక్ట్ ఏంది అని అంటే హరి ఏమన్నాడంటే, లేదన్నా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అదే కరెక్టు అని కొంత మనం చరిత్ర గురించి చర్చించుకోవడం జరిగింది, నేను హరి నిన్నంతా. దీంట్లో ఏం కనబడ్డదనంటే ప్రధానంగా ఇప్పుడు 10 సంవత్సరాలు ఒక కాళేశ్వరము ప్రాజెక్టు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కు భయపడి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు నోరు మెదపలేదన్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ జరుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా మౌనంగా ఉన్నారన్నారు. కేసీఆర్ సమక్షంలో భయంతో ఊరుకున్న చంద్రబాబు ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం శిష్య వాత్సల్యంతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేశారని ఆరోపించారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు పనిచేస్తున్నారని విమర్శించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ప్రాంతాల మధ్య అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యము, అన్యాయం ఇంకొకట్లేదు. ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ మీద ఎప్పుడు వాళ్ళకు ప్రేమ లేదు. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడుకు ఆపాదించడం తగదని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి మరవలేనిదని స్పష్టం చేశారు. రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు కలకలలాడుతోందన్నారు. పక్క రాష్ట్ర సీఎం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన మాటలను చంద్రబాబుపై మోపడం సరికాదన్నారు. వైసీపీ నేతల విమర్శలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. వాళ్ళ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉంటా. ఇది కరెక్ట్ కాదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హడావిడిగా రాయలసీమకు నేనేదో చేసేసినా అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 3 టీఎంసీలతో లిఫ్ట్ చేస్తానని చెప్పి హడావిడిగా ప్రాజెక్టును ప్రారంభించి ఆలోచన లేకుండా, శాస్త్రీయ విధానం లేకుండా, అనుమతులు లేకుండా స్టార్ట్ చేసి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్తో మొట్టికాయలు కొట్టించుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వంలోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపేసిందన్న విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ హయాంలో మొదలుపెట్టి మీ హయాంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేస్తే అది ఈరోజు పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసే ప్రయత్నం చేసి ఏమీ దొరక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారా? దీన్ని ప్రజలు విశ్వసిస్తారా? రాయలసీమకి ఏదైనా న్యాయం జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాయలసీమలో నీటిపారుదల రంగానికి అంద్రీ నివా గాని, గాలేరు నగర్ గాని, తెలుగంగ ప్రాజెక్టు గాని, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ గాని, ఎస్ఆర్బీసీని పూర్తి చేయడం గాని చేసి ఈరోజు రాయలసీమలో ప్రతి ప్రాజెక్టులో ఉన్న రిజర్వాయర్లు కూడా నీటితో కలకల్లాడుతూ ఉంటాయి. మీలాగా ఏదో రాయలసీమకు చేసేస్తున్నామని చెప్పి డ్రామాలాగా ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేసి ఆదిలోనే దానికి తూట్లు పొడిచి గ్రీన్ ట్రిబ్యునల్ ముందట వాదనలు కూడా వినకుండా, కౌంటర్ అఫిడవిట్ కూడా వెయ్యకుండా వదిలేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం. ఈరోజు పక్క రాష్ట్రంలో ఏదో మాట్లాడితే మా మీద నింద వేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతిగా. హరీష్ రావు చేసిన కృష్ణానదీ జలాల వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నదీ జలాలను ఆంధ్ర ప్రజలు దోచుకుంటున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలకు ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు ఎటువంటి వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతున్న వాస్తవాన్ని బీఆర్ఎస్ నేతలు విస్మరిస్తున్నారని విమర్శించారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వినియోగించుకోవాలని ఒకప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా టీడీపీ నుంచి వెళ్లి ముఖ్యమంత్రులయ్యారని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు కూర్చుని చర్చిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం నీటి సమస్యలు రెచ్చగొట్టడం తగదన్నారు. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశం అని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. నేను మొన్న ఏదో టీవీలో డిబేట్లో సడన్గా కనెక్ట్ చేశారు. రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాల సీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతుండే గోదావరి నీళ్లు దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. మా స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండు. నేను బొజ్జల ఆయన ఒకేసారి మంత్రులమి ఒకే మంచం ఒకే కంచం. ఆయన రోజా గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను నేను. ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్నా అడ్డం పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్నా అడ్డం పెట్టండి అని చెప్పా. సముద్రానికి పోతే సంతోషం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే. వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు మా పార్టీలోంచి పోయిన వాళ్ళే కాదంటంలా మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. ఎందుకంటే మీకు వచ్చే నీళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే ఓకే దాని మీద చర్చలు జరగాల, పర్మిషన్లు అన్నీ ఉండాలా. ఇప్పుడు కూడా నేను అనేది బనకచెర్ల మీరు కట్టారు అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు. ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం. బట్ 2000 3000 టీఎంసీలు పోయేది 200 టీఎంసీ 100 టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట. దేశంలో మనందరం ఇండియన్స్ భారతీయులమి, అందరం తెలుగోళ్ళమి. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు. కృష్ణా జలాల అంశంపై హరీష్ రావు వైఖరిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోయిన హరీష్ రావు ఇప్పుడు సీఎం, మంత్రులు, స్పీకర్పై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా నల్గొండ, పాలమూరు రైతులను మోసం చేశారని ఆరోపించారు. చేపల కూర తిని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1.83 కోట్లు ఖర్చు పెట్టి సాధించిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో మైకిస్తే రైతుల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేదని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్ర ఆధిపత్యాన్ని సహించమని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఇవాళ కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, డిండి కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా నల్లగొండ జిల్లా రైతులకు, పాలమూరు రైతులకు నోట్లలో మట్టి కొట్టి ఇవాళ రైతుల కళ్లల్లో నెత్తురు చూసినటువంటి మీరు ఇవాళ కృష్ణా జలాల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయి దొంగల్లాగా గన్ పార్క్ దగ్గర మీరు మీడియా సమావేశం పెట్టవంటనే మీ అవినీతి, మీ అక్రమాలు ఎక్కడ బయటపడుతుందని ఇవాళ మీరు తప్పించుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి. మేము అంటా ఉన్నాం హరీష్ రావు గారు, ఇవాళ తెలంగాణలో మీరు కట్టిన ప్రాజెక్టులు ఎంత? ఇవాళ 1,83,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఒకవైపు 1,00,000 కోట్లు కాళేశ్వరాన్ని పెట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 83,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజాధనాన్ని మీ జేబుల్లో నింపుకున్నది వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవాళ మేము నిర్మించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా రైతులకు కాళ్ళు కడుగుతామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలోనే ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేసి నల్లగొండ జిల్లా రైతులకు ఇవాళ మేము కన్నీళ్లు తూడుస్తామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లా రైతుల ద్రోహులు, పాలమూరు జిల్లా రైతుల ద్రోహులు మీరని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కృష్ణా నది జలాలను దోచుకోబోతుంటే ఇవాళ మీరు ఆంధ్ర పాలకుల దగ్గర మోకరిల్లి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తింది మీరు. చేపల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రండి, మీరు చర్చ ఎక్కడ పెట్టినా కూడా మీరు సిద్ధమే. మీరు ఏ చర్చ పెట్టా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ఎక్కడి వరకైనా చర్చించడానికి సిద్ధమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అబద్దాలు, అసత్యాలతో ప్రజల్ని మీరు ఇంకా మోసం చేయలేరు. తెలంగాణకు చేసిన ద్రోహం చాలు. అసలైన తెలంగాణ ద్రోహులు ఇవాళ మీరే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎప్పుడూ కాంగ్రెస్ జెండా మోయని వారు పార్టీ వ్యవహారాలపై మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అసలు కథ తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. 50 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్నారు. పార్టీ సిద్ధాంతం తెలియని వారికి టికెట్లు ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలకే పరిమితం కావడం తగదన్నారు. 50 టార్గెట్ 50 అని చెప్పారు. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడురా అని చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే నేను పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. పది తలలో పలిక శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక తలకాయ. నేను ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. అడ్డమంటే రావణాసుడు తలలు ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు ఖచ్చితంగా ఉంటాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో పర్యటించిన ఆయన ఈసారి సంక్రాంతి గతం కంటే ఘనంగా జరుగుతుందన్నారు. ప్రభుత్వం మారడంతో సంక్షేమ పథకాల ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. జూదం నిషేధమని చట్టం చెప్తున్నా సంప్రదాయంలో భాగంగా కోళ్ల పోటీలు సంక్రాంతిలో ఉంటాయని వ్యాఖ్యానించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? ఎప్పటికన్నా వైభవంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం మారింది, ప్రజలు హుషారుగా ఉన్నారు, సంక్షేమాలన్నీ సకాలంలో అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గతంలో కన్నా సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారంటలో ఎటువంటి సందేహం కన్నా. కోడి పందాలు ఉంటాయంటారా? కోళ్ళ పోటీలు ఉంటాయి. ఎందుకుంటా ఉండవని ఎందుకు అనుకుంటున్నారు? సంప్రదాయంలో భాగం కదా. జోదం ఉండకూడదు, చట్టం చెప్పేది అది. జోదం ఉండకూడదు. ఇప్పటికే కొంతమంది ఆడుకుంటామంటున్నారు, ఈసారి ఆడినామంటున్నారు.
కృష్ణా నదీ జలాల అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావుకు సూటి ప్రశ్నలు సంధించారు. కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణ హక్కులను తగ్గిస్తూ హరీష్ రావు సంతకం పెట్టారా లేదా అని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చిన కారణం ఏంటని నిలదీశారు. ఈ మార్పు పూర్తిగా హరీష్ రావు ధనదాహం కోసమే జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర సంపదను దోచుకున్నారని విమర్శించారు. నీటి విధానాల్లో జరిగిన తప్పిదాల వల్ల తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకుని వాస్తవాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత హరీష్ రావుపై ఉందని కవిత అన్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఏవైతే ఈ 300 దుకాణాలు గులగొట్టినామన్నామో ఆ 300 మందికి కూరగాయల మార్కెట్లు ఇస్తామని చెప్పారట. మరి వాళ్ళకు ఇవ్వలేదు. కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి. సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు. మరి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు దాని చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తారన్నారు, కానీ ఆ హామీ అట్లనే ఉండిపోయింది. ఇంకొకటి ఇక ముందస్తు ఆలోచన లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎన్నికలు అనగానే మొత్తం అంతా సీసీ రోడ్ వేసిపోయారట అన్ని చోట్ల. సూర్యాపేటలో ఎలక్షన్లు కాగానే ఏమైంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని మొత్తం ఆ సీసీ రోడ్లని ఇల్లు అవుతుంది ఇప్పుడు వచ్చి. సో అది ఎవరికి పనికి వచ్చిందో ఏందో అర్థమైతలేదు. ఒక లేసుడు ఒకరు దవ్వుడు అనేటటువంటి ప్రక్రియ సూర్యాపేట పట్టణంలో కూడా యథాతథంగా సాగుతున్నందుకు బాధగా ఉంది. కాకపోతే ఈ విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అట్లనే రైతుల సంక్షేమం కోసం అని చెప్పి మూసి ప్రవహించేటటువంటి వాగుల మీద చెక్ డ్యాములు కట్టిరు. ఎంత ఘోరంగా కట్టిరంటే కరెక్ట్ సంవత్సరం కాకముందే చెక్ డ్యాములను కొట్టుకపోయింది. దాంతో మొత్తం పొలాలంతా కూడా ఒరుసుకపోయినాయి, మట్టి ఒరుసుకపోయింది. ఇబ్బందిగా ఉంది వాళ్ళకు, రైతులకు. ఇంకొకటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పిండ్రు. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దాని మీద ముందడుగు పడేటట్టుగా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్లనే సూర్యాపేటలో 939 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన తర్వాత ఆనాడు కేటీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో వచ్చి 809 మందికి ఇండ్లు ఇచ్చిండ్రు. పాపం ఇండ్లు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకి పోయారు, కానీ కనీసం గోడలకు సున్నం కూడా వేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చాలా దారుణంగా ఉంది. ప్లస్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు చూసినా, నిన్న మేము ఒక చీదెల్ల ఊరికి పోయినాం, అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. కానీ పరిస్థితి ఏంటి అంటే నల్ల లేదు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం రంగులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి తోలేసిండ్రు. కానీ ఇబ్బంది మాత్రం ప్రజలకు అయితే ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. మరి సూర్యాపేటలో ఏదైతే మెడికల్ కాలేజ్ వచ్చిందో చరిత్రలో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకునేది. సూర్యాపేట నుంచి పోతున్నటువంటి సందర్భంలో కనీసం సూర్యాపేట నుంచి ఇంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వీళ్ళు ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడతలేరు అనే ఒక సందర్భంలో బాధపడ్డాం. కొంతమంది ఎన్ఆర్ఐస్ అప్పుడు మాట్లాడినాం కూడా మేము, అన్న పెట్టండి జర కాలేజ్, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మన వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని 350 మంది ప్రొఫెసర్లు పనిచేయాలి, దాన్ని ఓన్లీ 150 మంది పనిచేస్తున్నారు. అయినా కూడా మరి పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఈ జగదీష్ రెడ్డి గారు ఏదైతే చీదెల్ల గ్రామంని దత్తత తీసుకున్నారో ఆ గ్రామానికి నిన్న పోయొచ్చినాం మేము. ఆ గ్రామానికి 6 కిలోమీటర్లు అంటే అది రోడ్డు మీదకి వెళ్ళి 60 కిలోమీటర్ల ప్రయాణం చేసినంత పని అయింది. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక గమ్మత్ ఏంటంటే అటు అది పద్మావతి గారికి, ఇటు ఈయనకి జగదీష్ రెడ్డి గారికి మధ్యలో వస్తుంది అనుకుంటా, కోదాడ అండ్ సూర్యాపేట. సో ఆ రోడ్డు మీరేయాలని చెప్పి ఎవరు వేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు చాలా దారుణంగా బాధపడుతున్నారు. కాబట్టి మరి ఆ రోడ్డు వేసేటటువంటి ప్రక్రియ త్వరితగతిన చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. మన్యంలో మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సమస్యలు తొలగించేందుకు 105 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. డోలీ రహిత రహదారుల లక్ష్యంతో మొత్తం 275 రోడ్డు పనులు చేపట్టి 104.62 కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అంటే రాష్ట్ర ఆశ్రమ పాఠశాలల్లో టాయిలెట్లు, ఆర్వో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు 37.51 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 4.35 కోట్లతో అదనపు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి
ఎక్కడైనా గిరిజన రహదారులకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే స్పందించి ఈరోజు మనకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మనకి సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్స్ రావాలి అంటే మోడీ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన యువనేత లోకేష్ బాబు గారు వెళ్లడంతోనే ఆయన లోకేష్ బాబు గారు అడగడమే తడువు ఇస్తున్నారు. యువ నాయకులు నేను ప్రోత్సహిస్తాను అని భుజం తట్టి ప్రధానమంత్రి మన యువ నాయకుడిని చూసి మాట్లాడి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత గాని ఆయన తాలూకా విజనరీ గాని అందరికీ నచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు కూడా మనకు ఫాస్ట్ గా వెళ్తున్నాయి. కేంద్రం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో 105 కోట్లతో ఈరోజు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నాము అని అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రశాంతంగా ఏ అవసరాలకైనా విద్య వైద్యంకి చక్కగా వాళ్ళ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 105 కోట్ల రూపాయలతో మన జిల్లా మొత్తం అయితే మన సాలూరు నియోజకవర్గానికి 24 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయ్యాయి. ఈ 24 కోట్ల రూపాయల్లో మనకి సాలూరు మండలానికి 7 రోడ్లు 8,50,00,000తో, అలాగే పాచిపెంట మండలానికి 11 రోడ్లు 11 కోట్లతో, అలాగే మక్కు మండలానికి 2 రోడ్లు 4 కోట్లతో ఈరోజు మనం శాంక్షన్ చేసుకున్నాము అని అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా మనం చేసుకొని అక్కడ ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది లేని దగ్గరలన్నీ కూడా పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ఎలాంటి రోడ్లు అంటే మీకు ఉదాహరణకు ఒక 2 రోడ్లు చెప్తే మీకే అది క్లియర్ గా అర్థం అవుద్ది. మనకి పాచిపెంట మండలంలో సరాయవలస రోడ్డు నుంచి బయలుగుడ్డి రోడ్డు అది 80 లక్షలతో మనం పెట్టుకున్నాం. మోదుగు నుంచి బోడికొండ వరకు 80 లక్షలతో పెడితే పొలం వలస వరకు ఇంకోవైపు 80 లక్షలతో పెట్టుకున్నాం. అలాగే ఇటుకలపాడికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై హరీష్ రావు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 968 టీఎంసీల నీటి నికర జలాలు ఉన్నాయని, అందువల్లే అవసరమైన అనుమతులు వచ్చి ప్రాజెక్టు త్వరగా పూర్తయిందన్నారు. నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ, సిడబ్ల్యూసీ అనుమతులు రావని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. అయినప్పటికీ కేసీఆర్ 27,000 కోట్లు ఖర్చు చేసి పనులు ప్రారంభించారని తెలిపారు. సెక్షన్ 3 అమల్లోకి వస్తే 170 టీఎంసీల నీటిని సాధించాలనే పట్టుదలతో పనులు మొదలుపెట్టామన్నారు. ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్యాకేజ్ 2 నార్లాపూల్ రిజర్వాయర్ 99% అయింది. ప్యాకేజ్ 6 ఏదుల రిజర్వాయర్ 99% అయింది. వట్టెం రిజర్వాయర్ ప్యాకేజ్ 9, 10, 11 99% పూర్తయింది. దెన్ కర్వెన రిజర్వాయర్ 96% పూర్తయింది. దెన్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు 64% పూర్తయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఇదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. సరే, ప్యాకేజ్ 3 92% అయింది. ప్యాకేజ్ 12 99% అయింది. యాక్చువల్గా ఈ ప్యాకేజ్ 3 ఏదైతే 92% అయిందో ఈ 92% ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 8-10% పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. 50 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్. అంటే ఎందుకు మీరు చూడండి, నార్లాపూర్ ఫస్ట్ది 6.40 99% అయింది. ఏదులా 99% అయింది. వట్టెం 99% అయింది. కర్వెన 99% అయింది. పెండింగ్ ఏమున్నదంటే ఈ లింక్ 3, మా మరి జనార్దన్ రెడ్డి గారికి మరి బాగా ఐడియా ఉంటుంది. ఈ లింక్ 3లో కొద్దిగా బండి వచ్చి పని ఆగింది. 2 కిలోమీటర్ల కాలువ తవ్వి ఉంటే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే. ఇంకా ఇంపార్టెంట్, 2 టీఎంసీని 1 టీఎంసీకి తగ్గించిండ్రు అని ఆరోపణ చేస్తున్నారు. ఇది చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్. ఇది చూడండి, ట్విన్ టనల్. ఒక్కొక్క టనల్ 1 టీఎంసీ నీళ్లు తెస్తుంది. దాని కెపాసిటీ ఈచ్ టనల్ 1 టీఎంసీ. టనల్ చూడండి, ప్యాకేజ్ 4 ట్విన్ టనల్, లెఫ్ట్ అండ్ రైట్ టనల్స్ కంప్లీటెడ్, అంటే 2 టీఎంసీకి టనల్ పూర్తయింది. ప్యాకేజ్ 7 ట్విన్ టనల్,
లెఫ్ట్ అండ్ రైట్ టనల్ కంప్లీటెడ్. మరి ఒక టీఎంసీకి తగ్గించింది నిజమైతే ఒక్క టనలే చేయాలి కదా. మరి లెఫ్ట్ టనల్ 1 టీఎంసీ, రైట్ టనల్ 1 టీఎంసీ. అంటే బీఆర్ఎస్ హయాంలో 2 టనల్లు 2 టీఎంసీల కోసం తవ్వబడ్డాయి, 2 టీఎంసీల కోసం కాలువలు తవ్వబడ్డాయి, 2 టీఎంసీల కోసం ప్రాజెక్టు నిర్మించబడ్డది అనడానికి పక్కా ఆధారాలతో సహా నేను ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు నేపథ్యంలో ప్రతిపక్ష నేత మరియా మచాడోపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరియా మచాడో మంచి మహిళ అయినప్పటికీ ప్రజల్లో ఆమెకు తగినంత మద్దతు లేదని వ్యాఖ్యానించారు. ప్రజాదరణ తక్కువగా ఉండడం వల్ల నాయకురాలిగా కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు. మదురో అరెస్ట్ ఆపరేషన్ అత్యంత గోప్యంగా అర్ధరాత్రి వేళ నిర్వహించడంతో ఆమెతో మాట్లాడలేకపోయానని తెలిపారు. వెనిజులా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు లాటిన్ అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. Well, it won't cost us anything because the money coming out of the ground is very substantial, so it's not going to cost us anything. We want safety there. We want to be surrounded by countries that aren't housing all of our enemies all over the world. That's what was happening, and you don't want to have that. But we're going to be rebuilding, and we're not spending money. The oil companies are going to go in. They're going to spend money. We're going to take back the oil that, frankly, we should have taken back a long time ago. A lot of money is coming out of the ground. We're going to get reimbursed for all of that. We're going to get reimbursed for everything that we spend. So it's going to be a very important. This is a very big evening that took place last night. We have to be surrounded by safe, secure countries. And we also have to have energy, very important. We have to have energy that's real energy, not where they're getting 4% and 5% of the energy out of the ground. You take a look, it was such a disaster. So what's going to happen with Venezuela, I think, over the next period of a year is going to be a great thing. And the people of Venezuela will be the biggest beneficiaries. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్. హరీష్ రావు వ్యాఖ్యలు అసత్యమన్న జగ్గారెడ్డి. సాగర్, శ్రీశైలం కాంగ్రెస్ హయాంలోనే నిర్మాణం జరిగిందని వెల్లడి. ఇరిగేషన్పై హరీష్ రావు ప్రవర్తన హాస్యాస్పదమని వ్యాఖ్య. బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరగలేదని విమర్శ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అంబటి రాంబాబు ఆరోపణలు. అసెంబ్లీ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం కోరిన అంబటి, ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం అన్యాయమని విమర్శ. రాయలసీమ రైతుల జీవనాధారం లిఫ్ట్ ప్రాజెక్టేనని వ్యాఖ్య. సంక్రాంతికి కోడి పందాలు తప్పవన్న రఘురామకృష్ణంరాజు. ఈసారి సంక్రాంతి మరింత ఘనంగా జరుగుతుందని వ్యాఖ్య. సాంప్రదాయంలో భాగంగానే కోళ్ల పోటీలు ఉంటాయని స్పష్టం. అమలాపురంలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్. కృష్ణా జలాల హక్కులపై హరీష్ రావుకు కవిత ప్రశ్నలు. జూరాల ప్రాజెక్టు మార్పుపై వివరణ కోరిన కవిత, నీటి విధానాల వల్ల రైతులకు నష్టం జరిగిందని ఆరోపణ. వాస్తవాలపై సమాధానం చెప్పాలని డిమాండ్. కృష్ణా జలాలపై హరీష్ రావు వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్. నీళ్లు సముద్రంలో కలిసిపోతున్న వాస్తవాన్ని విస్మరించారని విమర్శ. నీటి సమస్యను రాజకీయ లబ్ధికి వాడొద్దన్న సోమిరెడ్డి. ఇరు రాష్ట్రాలు చర్చలతో పరిష్కారం కనుగొనాలని సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.